అందరు నమస్కారం అండి. నేను మీ కూనేక బాబు. ఈరోజు ముందుగా మన కేవీ ఛానల్ వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహిళా శిరోమణి, సాహిత్యంలో వివిత్తున ఎగసి పడిన కెరటం, అతి తక్కువ కాలంలో ఎన్నో విజయాల్ని తమ ఖాతాలో వేసుకున్నటువంటి విదుషిమణి, ప్రముఖ కవయిత్రి శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరి గారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు కేటాయించి వారి అనుభవాలు మనతో పంచుకోవడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. నెల్లూరు అంటేనే చేపల పులుసు, వరి పంట, సాహిత్యం. అటువంటి సాహిత్యంలో తిక్కన నుంచి ఎంతోమంది సుస్థిరమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి సాహిత్యానికి ఒక పెద్దపేట వేశారు. అటువంటి సాహిత్యంలో రాణిస్తున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు మరోసారి కృతజ్ఞతలు. అయితే ఆ సాహిత్యంలో మీ ప్రయాణం ఎలా సాగింది తెలుసుకునే ముందు మీ బాల్యం గురించి తెలియజేస్తారా? తప్పకుండా సార్. కేఎస్సి ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారాలు. నా పేరు పార్లపల్లి నాగేశ్వరి. గవర్నమెంట్ టీచర్ని. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా కవయిత్రి, రచయిత్రి, సమీక్షకురాలిని. ఇప్పుడు సార్ అడిగినట్లు నా బాల్యం గురించి ఒక 2 మాటలు. మాది ఆత్మకూరు తాలూకాలో ఉండేటువంటి మరిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందినటువంటి నివాసిని నేను. మా తల్లిదండ్రులు పార్లపల్లి సుబ్బరాయుడు గారు, రత్నమ్మ, తను కూడా టీచరే. ఆ కుటుంబంలో 7 మంది సంతానంలో నేను ఆడపిల్లల్లో 2వ అమ్మాయిగా పెరిగాను. కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళలో మేము 5 మంది ఉపాధ్యాయ వృత్తిలోనే నానా పరంపరని కొనసాగిస్తూ ఉన్నాము. నా బాల్యం గురించి అడిగారు ముందు సారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నా బాల్యం అంతా కూడా మా పొంగూరు ప్రాథమిక పాఠశాలలోనే జరిగింది సార్. చాలా సంతోషంగా మా నానమ్మతోటి, అమ్మమ్మలతోటి, ముఖ్యంగా మా తాతగారులు సోమ పెద్ద గురవయ్య గారు, చిన్న గురవయ్య గారు, వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా నా మీద, మా నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉమ్మడి కుటుంబంలో గడిపినటువంటి బాల్యము. అది అన్ని విషయాల్లో కూడా నేను ఇదివరకు కూడా చెప్పాను. అలా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన బట్టే కుటుంబానికి సంబంధించినటువంటి పాత పద్ధతులు కానివ్వండి, ఆప్యాయతలు, కలిసిమెలిసి ఉండటం, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే ఆ బ్యాక్గ్రౌండ్ లో అలవడ్డాయని నేను అనుకుంటూ ఉంటాను సార్. సంతోషం మేడం. అలాగే మీ విద్యాభ్యాసం పొంగూరులో జరిగింది, ప్రాథమిక విద్య. అవును సార్. తర్వాత మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? అంటే మధ్యలో మీ విద్యాభ్యాసం ఆగిపోయింది వివాహ రీత్యా అని విన్నాము. కానీ మీ సార్ ప్రోత్సాహంతో విద్యాభ్యాసం కొనసాగిన తర్వాత ఉద్యోగం, ఇవన్నీ ఆ వివరాలు తెలియజేస్తారా? ఖచ్చితంగా సార్. ప్రాథమిక విద్య మా ఊరు వల్లలోనే జరిగింది సార్. ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ తుమ్మలపెంటకి ఎంట్రన్స్ టెస్టులు రాసేవాళ్ళం. అప్పుడు రామారావు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పెట్టారనమాట తుమ్మలపెంటలో. 4వ తరగతి అయిపోయిన తర్వాత మనం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే జిల్లా స్థాయిలో అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి అక్కడ సీట్ వచ్చేది అనమాట. నాకు ఆ సీట్ వచ్చింది. వచ్చినప్పుడు కావల్ దగ్గర తుమ్మలపెంట సార్ మెరిట్ బేస్ మీదుగా తీసుకునే వాళ్ళు. ఆ క్రమంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాను సార్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీభారతి ఉంది కదా సార్, రామలింగాపురంలో చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిన తర్వాత బంధుత్వము, ముసలి వాళ్ళు, ఈ కుటుంబ కారణాల వల్ల ఇంటర్మీడియట్ అయిపోతానే పెళ్లి అయిపోయింది సార్. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి చదువులో డ్రాప్ అవుట్ స్టూడెంట్ ని. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా బంధువుల్లో మ్యారేజ్, మా బంధువులు, మా నాన్నకి మేనల్లుడు అవుతారు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 పిల్లలు, 7 సంవత్సరాల వరకు పుస్తకాలు అంటే పట్టుకోలేదు సార్. ఈ పిల్లలు పెంపకం అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లో మా హస్బెండ్ గాని, మా అత్తగారు, మా నాన్న గాని అందరూ కూడా ఆలోచించి అమ్మాయి చదువులో మెరిట్ గా ఉంది కదా, మనం అర్ధాంతరంగా మ్యారేజ్ చేసాము,
ఆ రోజుల్లో అంతే కదా సార్, ఆయన పోయిన సంబంధాలు అంటే ఖచ్చితంగా చేసేసేవాళ్ళు అన్నమాట. అని చెప్పి అప్పుడు మళ్ళా తిరిగి చదివించాలి అని కంకణం కట్టుకున్న దిశలో ఏది చదివితే త్వరగా ఉద్యోగంలో సెటిల్ అవుద్ది అని ఆలోచన చేశాం సార్. అంటే ఇంటర్ వరకు ఆగి ఉండింది కదా, అప్పుడు అన్ని ఆలోచిస్తే తొందరగా లైఫ్ లో సెటిల్ అయ్యే కోర్స్ ఏముంది అంటే అప్పటికే నాకు 7 సంవత్సరాలు వెనకబడిపోయాను కదా నా జనరేషన్ కి అని ఆలోచించిన సందర్భంలో హిందీ అయితే 1 సిట్టింగ్ డిగ్రీ కట్టే, అప్పుడు 1 సిట్టింగ్ ఉంది సార్ మధ్యమ విశారద అని, ఆ 1 సిట్టింగ్ డిగ్రీ గనక కట్టేస్తే 1 year లో డిగ్రీ అయిపోతుంది, తర్వాత హిందీ పండిట్ చేస్తే ఉంటది అని. మామూలుగా బేసిక్ గా అయితే నేను ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ సార్ నాకు, కానీ డాక్టర్ కావాల్సిందాన్ని అని చెప్తుంటారు కదా అందరూ బైపీసీ తీసుకుంటే అని. అట్లా 1 సిట్టింగ్ హిందీ బుచ్చిరెడ్డిపాలెం సార్ గురువు గారు సుధీర్ సార్ అని ఉన్నారు, ఆ సార్ ద్వారా 1 సిట్టింగ్ కట్టేస్తాను. పాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎల్పీ సెట్ రాశాను సార్. ఇంకా అప్పటి నుంచి అప్పటి వరకు గ్యాప్ వచ్చింది, ఓకే అది కొంచెం అదృష్టమో దురదృష్టమో అయితే పిల్లల్ని బాగా చూసుకోగలిగాను, హౌస్ వైఫ్ గా ఉన్నాను కాబట్టి వాళ్ళ బాల్యాన్ని వాళ్ళని చదివించుకోవటం అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగాను. అంటే ఉరుకులు పరుగులు లేదు, ఇంట్లో ఉన్నాను కాబట్టి అది కూడా బ్లెస్డ్ అనుకుంటాను. నేను లేట్ గా స్టార్ట్ చేసినా కూడా పిల్లల్ని ఆ పీరియడ్ పిల్లలకి కేటాయించగలిగాను, న్యాయం చేసింది. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ అది అయిపోయిన వెంటనే ఎల్పీ సెట్ రాశాను సార్. ఎల్పీ సెట్ కాంతారావు మాస్టర్ తెలుసు కదా, హిందీ అంటే నెల్లూరులో కాంతారావు మాస్టర్, కాంతారావు సార్ దగ్గర ఎల్పీ సెట్ కోచింగ్ తీసుకున్నాక మంచి ర్యాంక్ వచ్చింది సార్. మంచి ర్యాంక్ వచ్చి ఓపెన్ కేటగిరీలోనే మన నెల్లూరు STPM గవర్నమెంట్ IAS BD కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది సార్. మంచి ర్యాంకే వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఇంకా ఎల్పీ సెట్ అయిపోయి HPT చేశాను సార్. HPT లో కూడా విజయలక్ష్మి మేడం, మాకు ఇంకా విజయలక్ష్మి మేడం అంటే అందరికి తెలుసు, HOD హిందీ అక్కడ మేడం దగ్గర ఉన్నప్పుడు కాలేజీలో కూడా చేరిన రోజు నుంచే సార్, అంటే HPT కన్నట్టు చదవకుండా DSC కన్నట్టే ప్రతి బిట్ రాసుకోవటం, సైకాలజీ గానీ మెథడాలజీ గానీ. అంటే ఒకసారి మనము డ్రాప్ అవుట్ అయిపోయాము, చదువు విలువ తెలుసుకున్నాం, బ్రతుకు విలువ తెలిసింది, కాలే కడుపు అన్ని నేర్పిస్తుంది, ఖాళీ జోబీ నేర్పిస్తుంది అంటారు కదా, అలాగా కాలేజీలో చేరిన తర్వాత మేడం దగ్గర నేర్చుకోవడం, మెరిట్ గానే కాలేజీలో కూడా మేడం చెప్పినట్టు వింటూ 100% అటెండెన్స్ వాళ్ళకి మేడం అప్పుడు గోల్డ్ మెడల్, అంటే రియల్ గోల్డ్ మెడల్ కాకపోయినా గోల్డ్ మెడల్ బ్రాంజ్ ఇస్తారు కదా, అలా 100 days నేను హౌస్ వైఫ్ ని పిల్లలు అందరూ ఉన్నా కూడా సార్ 220 days కాలేజీకి వెళ్ళి మేడం దగ్గర గోల్డ్ మెడల్ తీసుకున్నాను సార్, విజయలక్ష్మి మేడం దగ్గర. అట్లా కాలేజీలో మంచి పేరు మంచి మెరిట్ వచ్చింది సార్. ఆ తర్వాత 2006లో DSC రాశాను సార్. 2006 DSC లో రాసినప్పుడు ఓసీ ఉమెన్ కి 2 సీట్లు ఉన్నాయి సార్. నాకు బాగా ఫైట్ చేశాను, కానీ 3వ ర్యాంకో 4వ ర్యాంకో ఐ థింక్ 1 మార్క్ లో 2006 లో మిస్ అయింది. మిస్ అయినప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత అది కూడా మంచిగా అనిపించింది సార్. అంటే మీరు అనుకోవచ్చు ఏంది మేడం ఉద్యోగం రాకపోతే మంచిది ఏంది అనుకోవచ్చు, ఎందుకంటే అది కూడా చెప్తాను. 2006 లో మిస్ అయింది, 1 మార్క్ తో జాబ్ మిస్ అయింది. 2008 DSC లో రాశాను సార్. రాస్తే హ్యాపీగా నెల్లూరు మున్సిపాలిటీలో వచ్చింది సార్. ఇంకా ఇప్పుడు నేను 2006 లో కనుక వెళ్ళి ఉంటే అప్పుడు మున్సిపాలిటీ పోస్ట్ లేదు, అప్పుడు నేను ఇప్పుడు వరకు తిరుగుతూ ఉండాల్సింది అన్ని మండలాలు, అటు దొరవార సత్రం నుంచి ఇటు ఉదయగిరి కొండల వరకు తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. అప్పుడు రాకుండా ఉండటమే మంచిదైన. తర్వాత నాకు ఎప్పుడు నమ్ముతాను సార్, ఏది జరిగినా లైఫ్ లో నా ఫిలాసఫీ ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అని అనుకోవటం ఫస్ట్ నుంచి అలవాటు. అది నాన్న దగ్గర నుంచి నానమ్మ దగ్గర నుంచి అట్నుంచి వచ్చినటువంటి లక్షణము. ఆ క్రమంలో 2008 DSC లో నెల్లూరుకు వచ్చేసింది సార్, హిందీ పండిట్ గా వచ్చింది. ఈ కృషిలో నా ఫ్యామిలీ, మా హస్బెండ్ గాని, పిల్లలు, మా అమ్మ నాన్న, ఇంకా చెప్పాలంటే గురువుల స్థానం ఇంకా ఎక్కువ. మనకు చెప్తారు కదా తల్లిదండ్రి గురువు దైవం అని, తల్లిదండ్రుల తర్వాత నన్ను ఇలా షేప్ చేసిన దాంట్లో గురువుల యొక్క పాత్ర చాలా ఉందని నేను భావిస్తుంటాను. ఆ గురువుల్ని నిత్యం స్మరిస్తూ కూడా ఉంటాను ఇప్పుడు కూడా. అది మాత్రం ఈ తరానికి తగ్గట్టు కనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా సార్. ఓకే మేడం,
స్వతహాగా మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు, అందులో హిందీ. కానీ ఆ హిందీ అన్న టీచర్ గా ఉంటూ ఇలాగా సాహిత్యం వైపు రావడానికి, అంటే ఇప్పుడు సబ్జెక్టు మీద కాదు, తెలుగు సాహిత్యం మీద పట్టు సాధించి అందులో రాణించడం ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటిది ఈ సాహిత్యం వైపు రావడానికి కారణాలు ఏంటి? ఏమన్నా స్ఫూర్తి ఏమన్నా ఉన్నారా? మంచి ప్రశ్న సార్. నేను బేసిక్ గా హిందీ టీచర్నే కాదంటం లేదు, కానీ మనది మాతృభాష తెలుగు. మన భావోద్వేగం ఏదైనా మదర్ టంగ్ లోనే మనం కరెక్ట్ గా వ్యక్తం చేయగలమని నేను మనస్ఫూర్తిగా స్ట్రాంగ్ గా నమ్ముతాను సార్. అంటే దానికి అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే. ప్రక్రియలు గాని, ఉపమానాలు కానివ్వండి, ఛందస్సు కానివ్వండి, వీటన్నిటి యొక్క పట్టు అవసరమే సాహిత్యంలో కొన్ని ప్రక్రియలు రాయడానికి. కానీ కొన్ని ప్రక్రియలు వచ్చిన కవిత్వానికి కానివ్వండి, నానీలకు కానివ్వండి, మన గజిల్స్ కానివ్వండి, వీటికి అంత వ్యాకరణ జ్ఞానం అంత ఎక్కువ అవసరమే. అంత మీ తెలుగు వాళ్ళకి, మన తెలుగు పండిట్స్ కి వచ్చినంత అవసరం లేదని నేను భావిస్తాను సార్. అది కొన్ని ప్రక్రియలకు మాత్రం కంపల్సరీ అది ఉండాల్సిందే. కానీ మీకు మా జనరల్ గా తెలుగు పండిట్స్ నేర్చుకున్నటువంటి గ్రామర్ ని నేను కలం స్నేహంలో రాసేటువంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి సార్. ప్రతి శనివారం ఒక అలంకారం రాయాలి. అది రూపక అలంకారం గాని, యమకం గాని, నెక్స్ట్ వృత్యానుప్రాస గాని, చేకానుప్రాస గాని, అలంకారాల మీద వాళ్ళు ప్రతి శనివారం ఇస్తారు. నేర్చుకున్నాను, దాంట్లో విజయం సాధించాను సార్. కాబట్టి సాహిత్యంలోకి రావడం అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి బాలమిత్ర, చందమామ, తర్వాత కొంచెం పెద్దయినాక స్వాతి పుస్తకము, ఆ తర్వాత నవలలు, అవన్నీ చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది సార్. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ గా రాయాలి అని అనిపించింది. అంటే ముందు నుంచి బిగిన్ చేస్తుంటే రాస్తుండేదాన్నేమో, కానీ ఫస్ట్ లో ఇనిషియల్ డేస్ లో ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్. ప్రైవేట్ స్కూల్లో వర్క్ అంటే తెలిసిందే కదా, మనకు ఎక్కువ టైమింగ్స్, పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి మన ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు. మోర్ ఓవర్ ఏంటంటే వాటిల్లో కూడా నేను ఇన్ఛార్జ్ గా పనిచేశాను. అందుకని అంత ఆలోచించి క్రియేటివిటీ గురించి ఆలోచించేంత టైం ఉండలేదు సార్. ఆ తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా నా సబ్జెక్ట్ చెప్పుకుంటే పోతుంది కదా, ఏదో అయిపోయిందని అనే ధోరణిలో ఎప్పుడు పోలేదు సార్. నేను ఎంఎస్ఎం స్కూల్లో చేసేటప్పుడు జయలక్ష్మి మేడం తెలుసు, నేషనల్ అవార్డు విన్నారు, మన నెల్లూరు ప్రముఖులందరికీ తెలుసు. మేడం దగ్గర వర్క్ చేసేటప్పుడు ఏ సబ్జెక్టు కి ఒకవేళ కొరతగా ఉంటే టీచరు అంటే ఎక్కువగా ఇంగ్లీషు, సోషల్, బయాలజీ ఏ టీచర్ రాకపోయినా ఆ పీరియడ్స్ నా చేత ఎంగేజ్ చేపించేస్తారు. అట్లా అంత బిజీగా ఉండేవాళ్ళం. నెక్స్ట్ సెలవులు వచ్చినాయంటే డ్రాప్ అవుట్స్ గానీ, ఎన్రోల్మెంట్ డ్రైవ్ గానీ, గవర్నమెంట్ ఇప్పుడు కంపల్సరీ చేస్తుంది. అప్పుడు చెప్పినా చెప్పకపోయినా మేడం మేమంతా తిరుగుతూ అట్లా మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీ చిల్డ్రన్ స్కూల్ ఇట్ సెల్ఫ్ అనమాట. అందుకని దీని గురించి ఆలోచన రాలేదు. దీని గురించి ఆలోచన మనకు కరోనా టైంలో బాగా కరోనా టైంలో కొంచెము ఖాళీగా ఉన్నాం కదా, అప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసి మరి ఈ సాహిత్యం వైపు రావడానికి మీకు స్ఫూర్తి ఎవరన్నా ఉన్నారా? స్ఫూర్తి అంటే నేను రాస్తున్నాను సార్. రాసే అంటే ఎట్లా వచ్చాను, అసలు ముందు ఎంట్రన్స్ ఎట్లా జరిగిందంటే సార్, ముందు అది చెప్తాను. కొన్ని రాసేసి ఫ్యామిలీ గ్రూప్ లో పెడుతూ ఉండేదాన్ని, లేదంటే స్కూల్లో అట్లా ఇటు అందరూ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు మా పెద్దన్న సార్ టీచరు పాలపల్లి హజరత్ అయ్య, అన్నకి పెన్నా రచయితల సంఘ అధ్యక్షులు అవారు శ్రీధర్ బాబు సార్ తోటి స్నేహం ఉంది. వాళ్ళిద్దరికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మ నువ్వు ఇవన్నీ రాసినటువన్నీ మాకు వినిపిస్తున్నావు అంటే, ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టాం, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నావు కదా, నీకు సరే ఒక రైట్ ప్లాట్ఫామ్ చూపిస్తాను, కవులండి ఉండే దగ్గర, అందరూ ఉండే దగ్గర నిన్ను అక్కడ వదిలేస్తానంటే కొంచెం నువ్వు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటదని చెప్పి శ్రీధర్ సార్ గారితో మాట్లాడి మా అన్న ఒక 3 years బ్యాక్ పెన్నా రచయితల సంఘంలో చేర్చారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను వెనుదిరిగి చూసింది లేదు. మన పెన్నా రచయితల సంఘంలో ప్రతి మీటింగ్ కి, ప్రతి ఇదికి మోపూరు నరసింహల్ సార్ గారు స్థాపించినటువంటి సంస్థ సార్ అది. గోవిందరాజులు, సుభద్రాదేవి గారు, సులోచన మేడం, వీళ్ళందరూ అధ్యక్ష కార్యదర్శులుగా, శ్రీధర్ బాబు సార్ వీళ్ళందరూ ఉన్నటువంటి సంస్థ. మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు మాకు. మా యూనియన్ బాగా పాజిటివ్ గా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటా ఉండేటువంటి మంచి సంస్థలో పడ్డానని సంతోషపడుతున్నాను సార్. అది మేడం, ఇప్పుడు
తెలుగు సాహిత్యంలో బాగా రాణిస్తున్నారు మేడం. ఉమ్, అలాగే మీరు స్వతహాగా హిందీ ఉమ్. మాస్టర్ కదా, మరి అందులో ఏమన్నా రచన చేశారా? సార్ నేను ఆ వెన్నెల చినుకులు అనేది నా ఇంకో ఒక ప్రక్రియ ఉంటుంది సార్. ఒకటి మార్నింగ్ తార అని చెప్పి కలం స్నేహంలో రాస్తూ ఉంటాను. మ్మ్. అవేంటంటే చిన్న చిన్నవి 4 లైన్స్. మ్మ్. 4 లైన్స్ ఓన్లీ. దాంట్లో ఉండే కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ ప్రేమ, మ్మ్. ప్రేమకు సంబంధించిన కవితలు సార్. అది 4 లైన్స్ ఉండదు. నేను బిక్కి కృష్ణ గారు తెలుసు కదా సార్ మీకు, డాక్టర్ కళారత్న బిక్కి కృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఆ సారు చూడటం జరిగింది సార్ అవి. మ్మ్. హైదరాబాద్ లో ఒకసారి నేను అవార్డు ఫంక్షన్ కి వెళ్తే సార్ చూడడం జరిగింది ఆ కవితలు. చూస్తే అమ్మా ఇవి చాలా బాగున్నాయి, వీటిని నువ్వు హిందీలోకి ఎందుకు అనువదించకూడదు అని చెప్పి అన్నారు సార్. సార్కి అనువాద ఫౌండేషన్ లో సార్ కీలకమైన సభ్యులు. అవునా సార్, నాకు తెలుగు రాయడానికే ఇప్పుడు బిగిన్ చేస్తున్నాను. హిందీలో అంటే రాయగలను, ట్రాన్స్లేట్ చేయగలను సార్. సరే మీరు అడిగారు, సరే ప్రయత్నిస్తాను సార్ అని చెప్పి ఈ చిన్న కవితలని ఒక 25 కవితలని హిందీలోకి అనువదించాను సార్. 25. సార్ కి పారిజాతం అనే ఒక అనువాద పత్రిక ఉంది, జాతీయ పత్రిక. పారిజాతం అనువాద జాతీయ పత్రిక ఉంటే సార్ ఏం చేశారు, ఆ జాతీయ అనువాద పత్రికలో 2 సార్లు నా కవితలను ఒక పేజీలోనే ఒక సైడ్ తెలుగు, ఒక సైడ్ హిందీ, అట్లా సారు ప్రోత్సాహంతో జాతీయ అనువాద పత్రికలో కూడా హిందీలో కూడా కొన్ని నేను రాసిన, అంటే ప్రత్యేకంగా హిందీలో అంటే ఏం రాయలేదు సార్, తెలుగులో నేను రాసినట్టు అప్పుడప్పుడు అనువదించుకుంటున్నారు. అంటే టైం నాకు లీజర్ గా ఉన్నప్పుడు అలాంటప్పుడు వీటిని హిందీలోకి చిన్న చిన్నవి అట్లా అనువదిస్తూ ఉంటాను సార్ నేను. తొలిసారి మీరు కవిత్వం ఎప్పుడు రాశారు మేడం? అప్పుడు ఆ కవిత్వం రాసుకున్నప్పుడు మీకు అనుభూతి ఎలా అనిపించింది? తొలిసారి అంటే సార్ వినిపించింది అంటే STU యూనియన్ ఉంది సార్ మా ఉపాధ్యాయ సంఘంలో. అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు మా STU లీడర్ సార్ రాజమనోహర్ సారు పిలిచారనమాట. అంబేద్కర్ మీటింగ్ జరుగుతుందమ్మా, ఆ మీటింగ్ అప్పుడు నువ్వు అంబేద్కర్ గురించి ఏమైనా మాట్లాడగలరా మీరు అంటే, సార్ నేను కవిత వినిపిస్తాను సార్ అని చెప్పి ఆ కవిత భారతీయుడు గురించి సార్, యువత నీవే ఈ దేశపు బంగారు భవిత అనేటువంటి కవిత రాజ్యాంగం గురించి అవేర్నెస్ కలిగించేటువంటిది. కొంచెం పెద్ద కవిత, నాకు అప్పుడు ఎన్ని లైన్లు ఉండాలి, ప్రక్రియలు, వీటితో అవగాహన లేదు సార్. నేనే చెప్పదలుచుకున్నాను, మన రాజ్యాంగంలో ఉండే లౌకికవాదము, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ఆ పదాలను ఉపయోగించి అంబేద్కర్ జయంతి రోజు నేను ఆ కవితని అక్కడ చదవటము, అక్కడే ఆ STU యూనియన్ కి సంబంధించిన పత్రిక ఉంటుంది సార్ ఆ యూనియన్ కి, ఆ పత్రికలో ఉండేటువంటి సారు ఎడిటర్ ఉండటము, ఆయన తీసుకున్న దాన్ని ఆ బుక్ లో కూడా వేశారు సార్. తొలి కవితే అప్పుడు NMMS వాళ్ళకి సోషల్ చెప్తున్నాను సార్, కొంచెం సోషల్ మీద కొంచెం పట్టునింది, ఆ పట్టు రాశాను. రాజ్యాంగ దినోత్సవం మీద రాశాను. తొలి కవిత్వం అచీవ్పోవడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అదే థ్యాంక్ యూ సార్, అది అట్లా జరిగింది సార్. అదే మొదటి కవితగా తీసుకుంటాను. పంపించింది కూడా అదే సార్, పేపర్ కూడా. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు నాకు తెలిసి మీరు చాలా ప్రక్రియ రాసేట్టున్నారు. ఏ ప్రక్రియలో రచనలు చేశారు మేడం? బేసిక్ గా ఫస్ట్ వచన కవిత్వం తీసుకున్నాను సార్. వచన కవిత్వంలో కూడా బిగినింగ్ స్టేజ్ లో దాదాపు 400 కవితలు అంత్యప్రాసతోనే సాగింది సార్. అంత్యప్రాసతోనే సాగింది. తర్వాత అంత్యప్రాస తర్వాత సరే చూద్దాము అని చెప్పి ఒక గ్రూప్ లో నానీలు రాద్దాము అనుకున్నాను సార్. నానీలు ఈ ప్రక్రియ ఏదో బాగుంది, ఆచార్య గోపి గారు చెప్పింది, మన వాళ్ళందరూ మా సాహితీకారులు కూడా రాస్తున్నారు నానీలు. సరే నియమాలు బాగున్నాయి, 24 అక్షరాల లోపల 4 లైన్లు అట్లా కొంచెం బాగున్నాయని చెప్పి ఒక 200 నానీలు రాశాను సార్. 200 నానీలు రాశాను. ఆ తర్వాత వేరే గ్రూప్ లో సప్తపదులు అని పెట్టారు సార్, ఒక గ్రూప్ సప్తపదులు. సుధామా గారు హైదరాబాద్ లో పెద్ద సాహితీవేత్త, సుధామా గారు దానికి రూపకర్త. నానీలకి ఏ విధంగా అయితే ఆచార్య గోపి గారు, ఈ సప్తపదులు రూపకర్త వచ్చేసి సుధామా గారు. 7 పదాలు సార్, 7 పదాలు ఉండాలి. 1, 2, 7వ పదం అంత్యప్రాస. అంత్యప్రాసతో పాటు చివరి గురువు లఘువులు ఈక్వల్ గా ఉండాలి. మొదటి 2 పదాలు చెప్పింది, లాస్ట్ 4 పదాలలో దానికి సంబంధించినటువంటి సెటైరికల్ గా గాని వ్యంగ్యంగా గాని ఎలా నానీల్లో ఉందో అట్లా మొత్తం ఈ 7 లైన్లలో 7 పదాలలో 7 పదాలే
అట్లా నానీలు సప్తపదులు ఒక 350 సప్తపదులు రాశాను సార్. 350 రాశాను. సప్తపదులు నానీలు రాశాను. మళ్ళీ సమీక్షలు రాస్తుంటాను సార్. ఈ మధ్య కొంచెం కొంచెం గజిల్స్ ట్రై చేస్తున్నాను సార్. గజిల్స్ కూడా బిక్కి కృష్ణ సారే ఎంకరేజ్ చేశారు సార్. కొంచెం రాయమ్మా, నువ్వు రాసేటువంటి కవిత్వంలో ఆ నియమాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, నీకు తెలియకుండానే నువ్వు రాస్తున్నావు. గజల్స్ అంటే పాడాలి మేడం? పాడేది నేను రాలేను సార్. నేను క్లాస్ లో చెప్పేటప్పుడు కూడా పద్యం చెప్పాలంటే అంటే గజల్స్ అంటే గజల్ శ్రీనివాసరావు పాడి వినిపిస్తుంటారు, ఆయన వినిపిస్తుంటారు సార్. దానికి మనం రాయటం నియమాలు ఉంటాయి సార్. ఆ నియమాల ప్రకారం రాయడానికి ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నాను సార్. కవితలతో పాటు ఇంకా వచ్చిన కవితలు, నానీలు, సప్తపదులు, ఈ ప్రక్రియలు ఉన్నాయి సార్. కలం స్నేహంలో సిగ్మాలని, నెక్స్ట్ వచ్చేసి శిశిరాలని, ఇవన్నీ ప్రక్రియలు. అక్కడ విపంచికలని, ఇవన్నీ ఆ గ్రూప్ లో ఉండేటువంటి ప్రక్రియలు. చిత్ర కవితలు, ఇవన్నీ కూడా ఆ కవితలు కూడా రాస్తున్నాను. కథలు కూడా రాశాను సార్. కథలు కూడా మన ఆల్ ఇండియా రేడియోలో కూడా కథలు కూడా రాస్తారు. కథలు కూడా రాస్తున్నాను. ఇప్పుడు కథలు ఇప్పుడు దాదాపు ఒక 20 రాస్తుంటాను అంతే సార్. టైం ఉండదు నాకు. కవిత్వం ఈజీ వస్తుంది సార్. కవిత్వం రాయడానికి అలవాటు అయిపోయి అది ఈజీగా ఉంది, కానీ కథ అంటే టైం టేకింగ్, అంత టైం సరిపోవట్లేదు. సరే మేడం, మీ రచనలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు, మరి ఇవి ఏ ఏ పత్రికల్లో రచన ఇందాక చెప్పారు, అట్లాగే ఇంకా ఏ పత్రికలో వచ్చాయి మీ రచనలు? నా రచనలు సార్ విమల సాహితీ హైదరాబాద్ నుంచి వస్తుంది. నెక్స్ట్ జైబేరి వచ్చేసి కుసుమ ధర్మన్న వాళ్ళది సార్. కుసుమ ధర్మన్న రాధా కుసుమ మేడం గారు పెట్టున్నారు. కుసుమ ధర్మన్న మనకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నారు కదా సార్. కుసుమ వాళ్ళ వంశం సంబంధించిన మేడము జైబేరి పత్రిక, దానిలో వచ్చాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది నేటి నిజం సార్. నేటి నిజం ఇంకా మన నెల్లూరులో చూస్తే విశాలాక్షి పత్రిక, ఈనాడు, నెక్స్ట్ ఇది అంతిమ తీర్పు, ఇట్లా సూర్య పత్రికలో గాని ఇట్లా చాలా పత్రికల్లో ప్రింట్ అవటం జరిగింది సార్. తపస్వి మనోహరము, మొలక పత్రిక, నెక్స్ట్ వచ్చేసి సాహితీ కెరటాల పత్రికలో వచ్చింది. పారిజాతం అనువాద పత్రిక, జనప్రతిధ్వని సార్. ఫస్ట్ లో కరోనాటప్పుడు ఇనిషియల్ గా రాశానని చెప్పాను కదా, ఆ రాసిన టైంలో జనప్రతిధ్వనికి రెగ్యులర్ గా పంపిస్తుండేదాన్ని సార్. వేశారు ఏదో అప్పుడు చిన్న రాసినా కూడా కొంచెం ప్రోత్సాహం వచ్చింది. పేపర్ లో పడ్డాయి అంటే ఎడిటర్స్ వాళ్ళు చూసుంటారు కదా, మనం రాసినవి కూడా కవితలేమో అనిపించింది సార్. అప్పుడు కాన్ఫిడెన్స్, అప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది అంతే సార్. ఓకే మేడం, సహజంగా ఏంటంటే సాహిత్యం కారులు మాట్లాడుకునేది ఏంటంటే మీ కవితలు కాస్త కోస్త ధిక్కార స్వరంతో ఉంటాయి, అంటే సమాజంలో లోపాలని ప్రశ్నిస్తూగా ఉంటాయి అంటారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంది? ధిక్కార స్వరం అంటే సార్, ధిక్కరించే వాళ్ళు, ధిక్కార స్వరం చూపించే వాళ్ళు ఎప్పుడు నిజాయితీ పరులుగానే ఉంటారు సార్. నిజం మేడం. ఎందుకంటే ఉన్నమాట వాళ్ళు మనసులో, అంటే మనము అబద్ధం చెప్పాలంటే ఆలోచించాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఎందుకు సార్? చాలా మందికి ఆ ధైర్యం ఉండదు, నేను చూస్తూ కూడా గమ్ముండిపోతారు. నేను ఏమంటానంటే ఒక ఇష్యూ గురించి ఇప్పుడు మనకు అంతా తెలుసు, మనం నేర్చుకునేది ఏంది? సాహిత్యం, సమాజ హితం అని చెప్పి అనుకుంటుంటాం కదా మనం. మరి అలాంటప్పుడు మనం హితం కోరనప్పుడు మనం ఎందుకు రాయాలి? అంతే కదా. మనం ప్రశ్నించలేనప్పుడు వ్యవస్థలు, అంటే మనము వ్యవస్థలు మార్చలేము, కనీసం మన ఆవేదనని మార్చే ప్రయత్నం అంటూ చేయాలి. అవేర్నెస్ అనేది కలిగించాలి. ఇప్పుడు మనకు పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏంటి? పర్యావరణం, ప్లాస్టిక్, ఇవన్నీ చూస్తున్నాం. నిజమే. నెక్స్ట్ లంచగొండితనం చూస్తున్నాం. నెక్స్ట్ మహిళలు వర్క్ చేసే దగ్గర, పనిచేసే దగ్గర ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారు. వాటి గురించి దాదాపు 15 రాశాను సార్ నేను. మహిళలు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళా సాధికారత గురించి, పర్యావరణం గురించి ఒక 20-25 కవితలు రాస్తుంటాను. నెక్స్ట్ ఈ లంచగొండితనాలు, అవినీతి, అక్రమము, వారసత్వ రాజకీయాలు, వీటన్నిటి గురించి ప్రశ్నించాలంటే కవి నిజాయితీగా ఉండాల్సిందే. ఎందుకంటే మార్పు ఎంతవరకు ఒక్కడ మారనివ్వండి చాలు, మనం మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి గాంధీ మహాత్ముడు, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద, వీళ్ళందరూ చెప్పినట్టు ఎంతమంది ఫాలో అవుతున్నారు? అంతే కదా. కొంతమంది అయినా ఫాలో అవుతున్నారు. ఒక్కరు మారినా కూడా
మన మాట కూడా ఒకరు చేరినా చాలు. ఒకరికి చేరి ఒక్కరు దాని గురించి ఆలోచించగలిగిన ఒక్క నిమిషము, అరే అంటే ఒక తప్పు చేసిన వాళ్ళకి దొరకకుండా తిరుగుతుంటారు సార్ కొంతమంది. ఇలా ప్రశ్నించినటువంటి వాక్యాలు ఎవరన్నా చదివినప్పుడు ఓకే మనం ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో మనం చేసే తప్పు, మనలాంటి వాళ్ళు చేసే తప్పులని సమాజం గమనిస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఉనికిపాటు అలాంటి వాళ్ళలో కలగాలి. ఆ ఉద్దేశంతోనే సార్ నా రెండో బుక్ కూడా, నా రెండో కవితా సంపుటికి పేరు కూడా మీరు చెప్పినట్టు ధిక్కార స్వరమే అయ్యుండొచ్చు. భాస్వరం రివీల్ చేస్తున్నాను, భాస్వరం అనేటువంటి పేరు కూడా పెట్టాను సార్. మీరు అన్నది వాస్తవమే, ధిక్కార స్వరమే నా కవితల్లో మాత్రం. అంటే కవికి ధిక్కార స్వరం ఒక అవసరం. అవును సార్, మీ మాటల ముద్ద తెలుస్తుంది మేడం. మేడం ఒక సామాజిక బాధ్యతగా అనేది కవికి ఉంటుంది కాబట్టి అందులో ఇది ఒక భాగం అన్నమాట. అంతే సార్, ఖచ్చితంగా. సంతోషం మేడం. మరి ఇలాంటి రచనలు అంటే ధిక్కార స్వరమైనటువంటి ప్రశ్నించే దృక్పథంతో రచనలు చేశారు కదా, అందుకు మీకు స్ఫూర్తి ఏమైనా ఉందా, లేదా ఏదైనా సంఘటనలు ఏమన్నా కళ్ళారా చూసిన సంఘటనలు? అంటే సార్ ఇప్పుడు యాజ్ టీచర్ గా మనం చూస్తుంటాం పిల్లలు దగ్గర, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం పిల్లలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. కొంచెం అంటే అందరూ ఏం నేను చెప్పను, ఒకటి రెండు సందర్భాల పిల్లల్ని దగ్గరకు తీసినప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు ఏదో ఒక రకంగా సఫర్ అవుతున్నారు అమ్మాయిలు. ఆ సఫరింగ్స్ ఏంటివని మనం దగ్గరికి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రకమైన టీజింగ్ కి గురవుతున్నారు. ఇంట్లో వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ వల్ల కానివ్వండి, ఎవరైనా మన సమాజంలో ఉండే అసాంఘికమైనటువంటి శక్తుల ద్వారా కానివ్వండి, అలాంటి వారి వల్ల సఫర్ అవుతున్నారు. అలాంటి సందర్భంలో నేనేం చేస్తానంటే, ఈ బాలికా చట్టాలు ఏమున్నాయో ఇప్పుడు పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ మంచి ఇది షీ టీమ్స్ కానివ్వండి, బాలికలకు సంబంధించినటువంటి మంచి మంచి టీముల్ని స్కూల్కి పంపించి కౌన్సిలింగ్లు కానివ్వండి, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి అనేటువంటి అన్ని కనుక్కుంటున్నారు. కనుక్కున్నప్పుడు అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు వారి నిస్సహాయతను చూసినప్పుడు కానివ్వండి, నెక్స్ట్ డౌరీ హరాస్మెంట్ కేసులకు సంబంధించి చూస్తుంటాం, చుట్టుపక్కల మన ఏరియాస్ లో చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్రగ్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు సేఫ్టీ లేకుండా ఉన్నప్పుడు కానివ్వండి, అలాంటివి కూడా మనసుని కలిచివేస్తాయి సార్. అలాంటి సంఘటనలు కూడా, అలాంటివన్నిటిని ఇప్పుడు పర్యావరణాన్ని అంటే దుర్వినియోగం చేయటం, అవసరమైన ఇప్పుడు సైలెన్సర్ లేకుండా బండ్లు నడుపుతుంటారు. బండి అవసరానికి వాడుకోవాలి, అది నీడ్, అదేమి లగ్జరీ కాదు ఈ రోజుల్లో. కానీ దాన్ని రైట్ వేలో యూజ్ చేయాలి. సౌండ్లు హారన్లు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనము వీటన్నిటి మీద మనము వాయిస్ ఇవ్వడమే ధిక్కారం. అంతే, అలా చేయొద్దు అని చెప్పడమే ధిక్కారం సార్. ఇలాంటి సంఘటనలతో మీరు ఇన్స్పైర్ అయ్యి, అది నేను రాసేటప్పుడు కూడా నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఫీల్ అవుతానో, ఏం జరుగుతుందో రాస్తాను, ఏం జరగకూడదో రాస్తాను, ఎలా ఉండాలో ఎండింగ్ వచ్చే లోపల ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా వాటిని నా కవిత అవార్డు కోసమో ఇంకో దానికోసమో కాదు సార్. నేను ఫస్ట్ కవిత రాసేటప్పుడు కూడా కొంతమంది చిన్న చిన్న విమర్శలు సాధారణమైన భాషలో ఉంది అంటే నేను ఒకటే చెప్పాను, నేనేం నా బుక్ కేంద్ర సాహిత్య అవార్డు కోసం పంపించట్లేదు. నేను ఏ పీపుల్ కోసము, ఏ ప్రజల కోసము ఫీల్ అయ్యి నేను రాశాను, ఆ లెవెల్ లాంగ్వేజ్ తో నా మొదటి బుక్ వాళ్ళకి చేరేస్తే, తర్వాత బుక్స్ నన్ను నేను నిరూపించుకోవడానికి కాంపిటీషన్స్ కోసం తర్వాత బుక్ లో నేను ట్రై చేస్తాను. ఈ విషయంలో మీరు ఎంత విమర్శలు వచ్చినా నా బుక్ రీచ్ రచ్చబండ దగ్గర నా కవిత చదవాలి, మా ఊర్లో రచ్చ దగ్గర చదవాలి, లేదు నా పేరెంట్స్ కానివ్వండి, మా గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించి మా ఏరియాలో కొంచెం పల్లెటూరు వాతావరణం లాగే ఉంటది, మా ఊర్లో చదవాలి, ఒక హౌస్ వైఫ్ చదవాలి, ఒక అంటే కామన్ పీపుల్, పెద్ద మేధావులు చదివిది అవార్డుల కోసం అని నేను ఇండైరెక్ట్ గా రాయలేదు సార్. అంతరంగ దీపము నేను రాసిందండి, నేను ఎవరి కోసం నేను రెస్పాండ్ అయ్యి రాశానో వాళ్ళకి చేస్తే చాలనే మీ అంతరంగ దీపం సార్ ఈ మధ్య ఆవిష్కరించారు. ప్రముఖులు చాలా మంది సమీక్షలు రాశారు, చదివాను మేడం, బాగుంది. మీ అంతరంగ దీపం కూడా పూర్తి చదివాను, ముందు మాట అయితే చాలా బాగుంది. కానీ దీని గురించి మా వీక్షకులకి ఇంకొంచెం వివరంగా చెప్తారా? చెప్తాను సార్. నా అంతరంగ ద్వీపం పుస్తకం గురించి చెప్పే ముందు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఏంటంటే
మీరు చూసారు ప్రముఖులందరూ రాస్తున్నారని. ఆ ప్రముఖులు ఇంత కామన్ మ్యాన్ అయినా నాకు ఎట్లా తెలుసు అనేది నేను మీకు చెప్పాలి సార్ ఈ సందర్భంగా. అది వాళ్ళు ఎలా అనేది గ్రేట్ పీపుల్ మీరే అన్నారు. ఆ గ్రేట్ పీపుల్ నా బుక్ కి ఇంత కొత్తగా వచ్చిన కవయిత్రిని నేను ఫీల్డ్ లో కొత్త ఇంత గొప్ప వాళ్ళు రాయడం అంటే ఏం జరిగిందంటే గత సంవత్సరం సార్ ఉపాధ్యాయ దినోత్సవానికి విమల సాహితీ సంస్థ హైదరాబాద్ వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు. కవితల కాంపిటీషన్ అంటే రెగ్యులర్ గా పెట్టే కవితల కాంపిటీషన్ కాకుండా ఉపాధ్యాయ దినోత్సవానికి స్పెషల్ కాంపిటీషన్ పెట్టారు. అందులో నా కవితకి మొదటి బహుమతి వచ్చింది సార్. వాళ్ళు ఏం చేశారంటే అక్కడే కొంచెం టర్న్ అయింది సార్ నాకు ఈ సాహిత్యంలో. ఇనాక్ సార్ గారి బుక్స్ ప్రైజ్ గా పంపించారు. అంటే ప్రైజ్ గా బుక్స్ ఇస్తారు బహుమతిలుగా. ఫస్ట్ సెకండ్ సిగ్నిఫికెంట్ డేస్ లో వచ్చినప్పుడు నా అదృష్టం కొద్దీ కొలకలూరు ఇనాక్ సార్ గారి బుక్స్ నాకు వచ్చాయి సార్. నేనేం చేశానంటే ఆ బుక్ ని బాగా చదివాను నేను. బాగా ఇష్టం అయింది చూస్తుంటే సార్ది. మా పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్యంతో సాయంత్రం అనే ఒక ప్రోగ్రాం ఉంది సార్. ఆ ప్రోగ్రామ్ లో నాకు ఆ బుక్ దాంట్లో సమీక్షలు చేయాలి. ఇనాక్ సార్ సమీక్ష చేశాను సార్ కవిత్వాన్ని. ఆ కవిత్వాన్ని సమీక్ష చేసి ఆ వీడియో సార్కి చేరింది సార్. ఆ వీడియో సార్కి చేరింది. విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు జల్ది విద్యాధర్ సార్ ఐఆర్ఎస్ గారు ఈ కండక్ట్ చేసి బుక్స్ మాకు పంపించారు. సార్ పంపించిన బుక్ నేను చదివి సమీక్ష చేస్తే ఆ సమీక్ష ఇనాక్ సార్ చూసి ఇమ్మీడియట్ గా ఒక రోజు నాకు కాల్ చేశారు సార్. ఇంకా నాకు జీవితంలో చెప్పండి ఇనాక్ సారు నాకు ఫోన్ చేయటం అంటే ఆయన ఒక సాహిత్య శిఖరం, పద్మశ్రీ. అలాంటి సార్ చేసి నాగేశ్వరమ్మ గారు పుస్తకం చూశాను అంత అద్భుతంగా ఉన్నావు, ఏమన్నా పుస్తకాలు వేసావా అది ఇదంటే చెప్పాను. సార్ నేను రాసి పెట్టున్నాను 500. అప్పటికి సార్ నాతో మాట్లాడేటప్పటికి 500 కవితలు అయినాయి సార్. 500 రాస్తున్నాను సార్. కానీ అవి కవితలో కాదో మంచివో కాదో నాకు భయం వేస్తుంది సార్ బుక్ వేయడానికి అని చెప్పడం. లేదు మీరు నాకు పీడిఎఫ్ పంపించండి అని చెప్పారు సార్. నేను ఇమీడియట్ గా డిటిపి చేపించి పీడిఎఫ్ పంపించాను హైదరాబాద్ కి. సార్ కి పంపిస్తే సార్ అది చూసి ఇంకా నో ఆప్షన్ వాటిలో కొన్ని సెలెక్ట్ చేసేసి ముందు మాట కూడా రాసి పంపించేసారు. మామూలుగా జనరల్ గా సారు ముందు మాట రాయాలంటే 2-3 నెలలు బుక్ ఉండాలి. అట్లాంటిది నాకంతా ఈ ప్రాసెస్ అంతా సార్ 1 వీక్ లో జరిగిపోయింది సార్. సారు ఇదిగోండి నాకు ముందు మాట రాసి నా పుస్తకానికి, నా కళానికి, నా జీవితానికి ధన్యత చేకూర్చారు అంటే అతిశయోక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు సార్. ఆ తర్వాత జల్ది విద్యాధర్ సారు దీనికి ముందు మాట రాశారు సార్. అది కూడా చాలా గొప్ప విషయం సార్. సార్ విమల సాహితీ పత్రిక నడుపుతున్నారు. ఆ పత్రికలో నేను అప్పుడప్పుడు సమీక్షలు కూడా రాస్తుంటాను సార్. కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నాను. తప్పకుండా వారంలో 2 కవితలు జరుగుతాయి. ఒక అంశ కవిత, ఒకటి చిత్ర కవిత. కంపల్సరీ 90% సక్సెస్ రేట్ ఉంది సార్ నాకు ఆ గ్రూప్ లో. అట్లా ఇంకా ముందు మాట మన అవ్వారు శ్రీధర్ బాబు సారు రాశారు. నెల్లూరు ప్రముఖ కవి. ఇంత మంది యొక్క ఆశీర్వచనం నాకు దొరకటం, ఒక కొత్త కవయిత్రికి నా కవితలను నమ్మి రాసిన దానికి ఇది ఒక మైల్ స్టోన్, టర్నింగ్ పాయింట్ సార్. ఇంకా ఇంత అదృష్టము అందరూ వచ్చాక పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నారు సార్, ఇనాక్ సారు పెద్ద నీకు అసలు ఎట్లా దొరికారు అంటే ఇది నా ప్రతిభకి కట్టిన పట్టాభిషేకం అనుకుంటున్నాను. కానీ నాకు ఎలాంటి సాహిత్య బ్యాక్గ్రౌండ్ లేదు, నాకెవరు పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు, ఏమీ లేదు సార్. అది వెరీ బ్లెస్డ్ ఫర్ దట్ సార్. నిజంగా మీ సాహిత్యానికి ఒక రకంగా ధన్యత లభించింది సార్. ఓకే మేడం, ఇప్పుడు మీ నుంచి ఇప్పుడు అంతరంగా ద్వీపం వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఏమైనా రచనలు వస్తున్నాయా, సిద్ధంగా ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయి సార్. చెప్పాను కదా సార్ ఇందనగా, మీరు అన్నారు ధిక్కార స్వరం అని. 2వ బుక్ 3వ బుక్ 2 ఒకేసారి ఆన్ ప్రింట్ సార్. ఇప్పుడు ప్రింట్ లో ఉన్నాయి. అందులో కూడా అదృష్టవంతురాలు ఏంటంటే బిక్కు కృష్ణ సార్ గారు నా వెన్నెల చినుకులకి ముందు మాట రాశారు సార్. ముందు మాట రాశారు. 2వ ముందు మాట వచ్చేసి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అయినటువంటి గంగిశెట్టి శివకుమార్ సార్ గారు కూడా దానికి గొప్ప వాళ్ళిద్దరు రాసి వెన్నెల చినుకులకు సార్ ప్రింట్ లో ఉంది.
అది ఇప్పుడు ప్రూఫ్ కూడా అయిపోయింది సార్. ఆహా. ప్రూఫ్ లో ఉంది వెన్నెల చినుకులు అనేటువంటిది. దానికి సార్ కూడా ఇది ప్రూఫ్ సార్. ఇది ప్రింటింగ్ ఆన్ ప్రెస్ ప్రింటింగ్ లోనే ఉంది. ఇది వెన్నెల చినుకులు దానికి సంబంధించింది సార్. ఇది వెన్నెల చినుకులు. ఇక్కడ ఆవిష్కరణ ఎప్పుడు ఉంటుంది మేడం? ఆవిష్కరణ అంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒక 1.5 month 2 months సార్. ఇంట్లో కొంచెం వ్యక్తిగత పనులు. రేపు జూన్ లో మాకు స్కూల్ రీఓపెనింగ్స్ ట్రైనింగ్స్ అయి ఉంటాయి సార్. బిజీ షెడ్యూల్ వల్ల 1.5 month ఒక 2 months లోపల చేసేస్తాను సార్. నెక్స్ట్ రెండో బుక్ మళ్ళా నెక్స్ట్ బుక్ వచ్చేసి భాస్వరం సార్. ఈ వెన్నెల చినుకుల్లో అయితే సార్ డిఫరెంట్ సార్. ఇది ముందే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ముందు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లీక్స్ చేస్తున్నాను. అవన్నీ సార్ 4 lines ఓన్లీ ప్రేమ కవితలు. ఇందాక చెప్పాను కదా నేను కొన్ని ఒక ప్రక్రియలో రాశానని. ఓన్లీ ప్రేమ కవితలు దాదాపు 400 ఉంటాయి సార్ ఇందులో. దానికి 400 కవితలు చదివి బిక్కు కృష్ణ సార్ గాని మన గంగిశెట్టి శివకుమార్ సార్ గాని రాయటం జరిగింది సార్. ఇంకా భాస్వరంలో అయితే మామూలు ఇట్లా దీనిలాగానే ధిక్కార స్వరంగా భాస్వరం అనేది దాని టైటిల్ గాని దాని ముఖ చిత్రం కూడా చాలా అద్భుతంగా వచ్చింది సార్. దానికి సంబంధించి వచ్చింది. దాన్ని కూడా ఇనాక్ సారు మొదటి దాన్ని ఏమంటారు ముందు మాట రాస్తున్నారు. రెండో ముందు మాట వచ్చేసి అవర్ శ్రీధర్ బాబు సార్ రాస్తున్నారు సార్. దానికి కూడాను అట్లా రెండో సాహిత్యము 2, 3 ఏది 2 ఏది 3 వాటన్నిటికీ పేర్లు ఇంకా పెట్టలేదు సార్. చాలా సాహిత్యంలో చైత్రయాత్ర చేస్తున్నారు చెప్పాలంటే సాహిత్యంలో. మరి ఇటువంటి విజయవంతమైనటువంటి సాహిత్య ప్రయాణం కనుక మీ కుటుంబ ప్రోత్సాహం ఎంత ఉంది మేడం?